నెల్లూరు పోలీస్ పెరేడ్ మైదానంలో అట్టహాసంగా 79వ స్వాతంత్ర్య దినోత్సవ వేడుకలు ప్రారంభమయ్యాయి. ముందుగా రాష్ట్ర పట్టణ పురపాలక శాఖ మంత్రి పొంగూరు నారాయణ గారు జాతీయ పతాకాన్ని ఆవిష్కరించారు. పోలీసుల గౌరవ వందనం స్వీకరించారు. అనంతరం మంత్రి ప్రసంగాన్ని ప్రసంగించారు. ఈ కార్యక్రమంలో జిల్లా కలెక్టర్ శ్రీ ఓ ఆనంద్, ఎస్పీ కృష్ణకాంత్, జిల్లా అధికారులు, కార్యకర్తలు పాల్గొన్నారు. బెలూన్లని ఎగరవేయడం మరియు శాంతి కపోతాలను ఎగరవేయడం జరుగుతుంది. గౌరవ అతిథుల చేతుల మీదుగా త్రివర్ణ పతాక రంగులు కలిగినటువంటి బెలూన్లని ఎగరవేయడం జరుగుతుంది. అదేవిధంగా శాంతి కాముకమైన భారతదేశం శాంతిని ఆకాంక్షిస్తూ శాంతి కపోతాలను కూడా ఎగరవేయడం జరుగుతుంది. ఒక్కసారి గట్టిగా కరతాళ ధ్వనులు ఆవిష్కరణ చేయవలసిందిగా సగౌరవంగా కోరుకుంటూ ఉన్నాం. ఏది నాకు అదే అర్థం కావట్లా. సార్ అది సరిగ్గా ఓర్లేదు సార్, దాన్ని నిలిచింది సార్. రాలేదు కదా, రానుకోండి. ఎవరు ముందుకు వెళ్తున్నారా? అభి ఏమభి జాతీయ పతాక ఆవిష్కరణ జరిగింది. తర్వాత వారికి పోలీస్ పెరేడ్ నందు వారికి పోలీసు వారు వందన సమర్పణ స్వీకరిస్తూ వారి వందన స్వీకరణకు జిల్లా కలెక్టర్ ఆనంద్ గారు మరియు గౌరవ ఎస్పీ గారు వందన సమర్పణ స్వీకరణకు ముందుకు బయలుదేరారు. అదేవిధంగా స్వీయ నిర్ణయాధికారం, సార్వభౌమాధికారం వంటి భావాలతో ముడిపడి ఉన్నదే మన పోలీసుల గౌరవ వందనాన్ని స్వీకరించడానికి మన గౌరవ అతిథులు ఇచ్చేస్తున్నారు. పోలీస్ పరేడ్ అంతా కూడా శ్రీ ఎస్ చంద్రమోహన్ డిప్యూటీ సూపరింటెండెంట్ గారి నేతృత్వంలో అద్భుతమైన క్రమశిక్షణతో ఈ స్వాతంత్ర దినోత్సవాన్ని వర్ణించే విధంగా వారు గౌరవ వందనాన్ని ప్రదర్శిస్తూ ఉన్నారు. ఒక్కసారిగా గట్టిగా కరతాళ ధ్వనులతో వారికి అభినందనలు తెలియజేద్దాం. గట్టిగా ఈనాడు మనం అనుభవిస్తున్న స్వాతంత్ర ఫలాలన్నీ కూడా ఎందరో వీరుల త్యాగ ఫలం. ఎందరో తమ ప్రాణాలను తృణప్రాయంగా అర్పించి ఈ భారతదేశానికి బ్రిటిష్ వారి దాస్య శృంఖలాల నుండి విముక్తిని కలిగించడానికి వారందరూ కూడా తమ ప్రాణాలను అర్పించిన సందర్భంగా దినోత్సవ వేడుకలకు విచ్చేసినటువంటి గౌరవనీయులు జిల్లా ఎస్పీ జి కృష్ణకాంత్ ఐపీఎస్ గారికి, పోలీసులు శ్రీ ఓ ఆనంద్ ఐఏఎస్ గారికి సగౌరవంగా స్వాగతం తెలియజేస్తూ
తర్వాత గృహ నిర్మాణ శాఖ, జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ, జిల్లా విద్యా శాఖ మరియు వ్యవసాయ శాఖ, జిల్లా అగ్నిమాపక శాఖ, స్త్రీ మరియు శిశు సంక్షేమ శాఖ, రోడ్డు మరియు భవనాల శాఖ, వీరందరూ కూడా ఈ క్రమ పద్ధతిలో రావాలి. వీరికంటే ముందుగా డీకే కళాశాల డిప్యూటీ సూపరింటెండెంట్ ఆఫ్ పోలీస్ అయినటువంటి శ్రీ ఎస్ చంద్రమోహన్ గారి స్వచ్ఛత వైపు అడుగులు వేస్తున్న తరుణంలో పరిశుభ్రతకు పెద్దపీట వేస్తూ నెల్లూరు నగరపాలక సంస్థ ఆధునిక యంత్రాల ద్వారా నెల్లూరు నగరాన్ని పరిశుభ్రం చేయడానికి కంకణం కట్టుకుని ఆ పరికరాలన్నీ కూడా మన ముందుకు ప్రదర్శిస్తూ ఉంది. ఇవి వీధులు శుభ్రం చేసేటువంటి మిషన్లు. ఇవన్నీ కూడా చెత్త, పొడి చెత్త, తడి చెత్త విడివిడిగా సేకరించడం, వాటి ద్వారా తిరిగి మళ్ళీ మనము ఎరువు తయారు చేసుకునేందుకు ఉపయోగించడం. ఎందుకంటే స్వచ్ఛ ఆంధ్రప్రదేశ్ మన లక్ష్యం కాబట్టి నెల్లూరు నగరపాలక సంస్థ కంకణం కట్టుకొని యావత్ నెల్లూరు జిల్లాని స్వచ్ఛ జిల్లాగా రూపొందించాలని, గతంలో కూడా మన జిల్లా కేంద్ర ప్రభుత్వం ద్వారా వచ్చినటువంటి స్వచ్ఛ సర్వేక్షణలో పథకం గెలిచి ఉంది. ఈసారి కూడా మొదటి స్థానాన్ని కైవసం చేసుకోవాలని ఆ దిశగా ముందుకు అడుగులు వేస్తోంది. వారికి ఒక్కసారిగా గట్టిగా చప్పటితో అభినందనలు తెలియజేద్దాం. తర్వాత మన ముందుకు వస్తోంది గృహ నిర్మాణ సంస్థ. రైతు వ్యక్తిగత ఆస్తులను సుస్థిరం చేస్తూ మూగజీవుల దాహార్తిని తీర్చుటకు తర్వాత మన ముందుకు వస్తోంది జిల్లా నీటి యాజమాన్య సంస్థ. జలం జగతికి ఆధారం. అదిగో అదిగో వస్తున్నాయి ఉపాధి హామీ ప్రగతి రథచక్రాలు. కరువు పీడిత ప్రాంతాల వలసలను నివారిస్తూ వర్షపు నీటిని ఒడిసిపట్టు గుంతలను నిర్మిస్తూ వస్తోంది మన ముందుకు మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ ఉపాధి హామీ శకటం. గ్రామీణ ప్రాంతాలలోని నిరుపేద కుటుంబాలకు ఆర్థిక భద్రత కల్పించడం, జాతీయ మహిళలకు బ్యాంకు రుణాలు ఒకవైపు ఆర్థిక స్వావలంబన ఏ విధంగా ఉందో కంటికి కట్టినట్లుగా చూడండి. శకటంలో ఎంత అద్భుతంగా తీర్చిదిద్దారో. జిల్లాలో 3,80,845 మందికి 130 కోట్ల రూపాయలతో కొత్తగా 5,485 మంది స్కౌట్స్ పెన్షన్లను పంపిణీ చేయడం జరిగింది. స్వాతంత్రోద్యమ స్ఫూర్తితో అందుకున్న విజయాలను అందరికీ పంచుదామని DRDO వారు మంచినీళ్లు అందించడమే మన ఆశయం. అలాగే స్వచ్ఛ సర్వేక్షణ పేరుతో ఈరోజు జాతీయ స్థాయిలో 130 నుంచి మన నెల్లూరు నగరం 37వ స్థానానికి వచ్చింది. రాష్ట్ర స్థాయిలో 9వ స్థానం నుంచి 4వ స్థానానికి ఎదిగాం. కొట్టండి క్లాప్స్. మన నగరం అద్భుతంగా అభివృద్ధి చెందింది. మెటీరియల్ రూపంలో 50 కోట్ల రూపాయలు ఖర్చు చేయడం జరిగింది. ఇప్పటి వరకు జిల్లాలో 1,522 కుటుంబాలకు 100 రోజుల పరిణామాలను కల్పించడం జరిగింది. 2025-26 ఆర్థిక సంవత్సరం గాను 3,500 ఎకరాలు లక్ష్యం కాగా ఇప్పటి వరకు జిల్లాల్లో 1,622 ఎకరాల్లో పండ్ల మొక్కల పెంపకం మంజూరు కాగా 1,200 ఎకరాల్లో
పనులు పురోగతిలో ఉన్నాయి. ఈ విధంగా పురోగతితో ముందుకు పోతూ ఉంది మన మహాత్మా గాంధీ జాతీయ గ్రామీణ పూర్తి కాబట్టి మిగిలిన పనులు వివిధ దశలో పురోగతిలో ఉన్నవి. MGNREGS పథకం కింద 1382 పథకం 2023-24 బ్యాచ్ 1 కింద 7 రోడ్లను అభివృద్ధి పద్ధతులకు 50 2025-26 ఖరీఫ్ పంటకు గాను 40.44 TMCల నీటి వినియోగంతో 3,64,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు మరియు కండలేరు రిజర్వాయర్ కింద జిల్లాలో ఉద్యాన పంటల అభివృద్ధికి రాష్ట్రీయ కృషి వికాస్ యోజన మరియు నేషనల్ మిషన్ ఫర్ ఎడిబుల్ ఆయిల్ ఫామ్ పథకం కింద 7,62,00,000 రూపాయల రాయితీని 3,685 మంది రైతుల ఖాతాల్లో జమ చేయటమైనది. సహకార శాఖ కేంద్ర ప్రభుత్వ వ్యవసాయ నిధి కింద జిల్లాలో 25 ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల పరిధిలో 44 బహుళ ప్రయోజన సౌకర్య గోదాములు మంజూరు కాగా 43 గోదాములు నిర్మాణం పూర్తి కాబడి సంఘాలకు అప్పగించడమైనది. ప్రాథమిక వ్యవసాయ సహకార సంఘాల ద్వారా రైతులకు ఎరువులు సరఫరా చేయడం, సేవలు అందించడం జరుగుతున్నది. బిందు మరియు తుంపల సేద్యం ఈ సంవత్సరంలో 14,820 ఎకరాలలో బిందు మరియు తుంపర సేద్య పరికరాలను అమర్చుటకు నిర్ణయించబడినది. బిందు మరియు తుంపర సేద్య పరికరాలు అమర్చుకున్నట్టుకు రైతులు తమ రైతు సేవా కేంద్రాల ద్వారా రిజిస్ట్రేషన్ చేసుకున్నట్టుకు వీలు కల్పించడమైనది. జలవనరుల శాఖ 78 TMC స్థూల నిల్వ సామర్థ్యం గల సోమశిల రిజర్వాయర్ కింద 2025-26 ఖరీఫ్ పంటకు గాను 40.44 TMCల నీటి వినియోగంతో 3,64,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు మరియు కండలేరు రిజర్వాయర్ కింద 16 TMCల నీటి వినియోగంతో 1,60,000 ఎకరాల ఆయకట్టుకు సాగునీరు అందించడానికి నిర్ణయించడమైనది. ఘట్ట ప్రాంత వరప్రసాదిని అయిన ఆనం సంజీవరెడ్డి సోమశిల ఎత్తిపోదల పథకం ఫేజ్ 1 పనులకై ఇప్పటి వరకు 854 కోట్ల అగ్రిమెంట్కు గాను 533 కోట్ల రూపాయల మేర పనులు పూర్తి చేయబడినవి. ఆనం సంజీవరెడ్డి హై లెవెల్ లిఫ్ట్ కెనాల్ ఫేజ్ 2 కింద జిల్లాలోని దుత్తలూరు, వింజమూరు, ఉదయగిరి మరియు మర్రిపాడు మండలాల్లో 46,453 ఎకరాల ఆయకట్టు ఏర్పాటు కోసం 649 కోట్ల రూపాయలతో మంజూరు కాబడి పనులు జరుగుతున్నవి. 79వ స్వాతంత్ర దినోత్సవం సందర్భంగా జిల్లా ప్రజలకు, ప్రజాప్రతినిధులకు, న్యాయాధీశులకు, అధికారులకు, స్వచ్ఛంద సంస్థలకు మరియు చిన్నారులకు నా హృదయపూర్వక శుభాకాంక్షలు. ఈ సందర్భంగా స్వాతంత్ర సమరయోధులకు నా నమస్కారాలు మరియు అమరవీరులకు నా నివాళులు అర్పిస్తున్నాను. ఎందరో మహానుభావుల పోరాటం, త్యాగం, కృషి ఫలితంగా 1947 ఆగస్టు 15వ తేదీన మనకు స్వాతంత్ర్యం సిద్ధించింది. గౌరవ ముఖ్యమంత్రి వారు శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి పథంలో ఉన్నత లక్ష్యాలు సాధించడానికి వికసిత్ భారత్ 2047 లక్ష్యాల నేపథ్యంలో స్వర్ణాంధ్ర 2047 రాష్ట్ర విజన్ ప్రణాళిక 10 సూత్రాల లక్ష్యాలతో మన జిల్లాలో నియోజకవర్గ విజన్ యాక్షన్ ప్లాన్ డాక్యుమెంట్లను మరియు జిల్లా విజన్ 2047 డాక్యుమెంట్ కూడా తయారు చేశాము. మన ప్రభుత్వం పారదర్శకత కూడిన సుపరిపాలన భాగంగా శాస్త్ర సాంకేతిక సహాయంతో నూతన విధానాలను అనుసరిస్తూ గ్రామాలు మరియు పట్టణాల సర్వతోముఖాభివృద్ధికి అవినీతి రహిత సమాజాన్ని నెలకొల్పుతూ మన ప్రభుత్వం అంకుట దీక్షతో పనిచేస్తుంది. ఈ సందర్భంగా మన జిల్లాలో సాధించిన వివిధ సంక్షేమ అభివృద్ధి కార్యక్రమాల యొక్క ప్రగతి మరియు
రాబో సంవత్సర కాలంలో చేపట్టబోవు కార్యక్రమాలను మీ ముందు ఉంచదలిచాను. వ్యవసాయం నైరుతి ఋతుపవనాల వలన ఇప్పటి వరకు సాధారణ వర్షపాతం కంటే 33% తక్కువగా వర్షపాతం నమోదైంది. ఈ ఖరీఫ్ సీజన్లో 1,35,000 ఎకరాలలో పంట సాగు చేయడం జరిగింది. పిఎం కిసాన్ పథకం కింద అర్హులైన 1,68,000 మంది రైతు కుటుంబాలకు 2,000 రూపాయల చొప్పున మరియు అన్నదాత సుఖీభావ పథకం కింద 1,96,000 రైతు కుటుంబాలకు 132 కోట్ల రూపాయలు జమ చేయటమైనది. వ్యవసాయ యాంత్రీకరణ పథకం ద్వారా 1,454 రైతులకు 6.8 కోట్ల విలువైన యంత్ర పరికరాలను 2.8